ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త. సుప్రీంకోర్టు సంచలన తీర్పు, రాష్ట్ర ఉద్యోగులకు శుభవార్త అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా ఇలాగే తెలిపోదామండి. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ ఉద్యోగులకు 20% కరువు భత్యం డిఏ చెల్లించాలని సుప్రీంకోర్టు శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని అయితే ఆదేశించిందనమాట. 3 నెలల్లో ప్రక్రియ పూర్తి చేయాలంటూ జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ సందీప్ మెహతాల ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు అయితే జారీ చేసింది. తదుపరి విచారణ ఆగస్టు నెలలో చేపడతామని తెలిపిందనమాట. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా డిఏ చెల్లించాలని కోరుతూ రాష్ట్ర ఉద్యోగులు కలకత్తా హైకోర్టును ఆశ్రయించారు. డిఏ పెంచాలంటూ 2022 మేలో నెలలో హైకోర్టు అయితే ఆదేశాలు అయితే ఇచ్చింది. దేశంలో సమ్మర్ హీట్ అంతకంతకు ముదురుతుంది. ఇంటి నుంచి బయటకు రావడానికి ప్రజలు భయపడుతున్నారు. ఇలాంటి సమయంలో దేశంలో కొన్ని రాష్ట్రాల్లో విద్యార్థులకు చల్లని కబురు అయితే అందించింది అనమాట. విద్యాశాఖ అన్ని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలకు 2025 జూన్ 1 నుంచి 2025 జూలై 16 వరకు 46 రోజుల వేసవి సెలవులు అయితే ప్రకటించింది. తరగతులు 2025 జూలై 17న తిరిగి ప్రారంభమవుతాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతల నుంచి విద్యార్థులు, ఉపాధ్యాయులకు రక్షణ కల్పించేందుకు వేసవి సెలవులు ఎక్కువ కాలం పొడిగించారు. ఈ ప్రకటన విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు భారీ ఉష్ణోగ్రతం కలిగిందనమాట. వేసవి సెలవుల వివరాలు. భారతదేశంలో కొన్ని కీలక రాష్ట్రాల్లో ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలకు 46 రోజుల సెలవులు వర్తిస్తాయి.